బాక్సాఫీస్ ఈ సంక్రాంతికి 3 బడా చిత్రాలు అయితే అడుగుపెట్టాయి. మొదటిగా రామ్ చరణ్ గేమ్ చేంజర్, బాలీబాబు డాకు మహారాజ్, తరువాత సంక్రాంతికి వస్తున్న చిత్రం విడుదలయ్యాయి. డే 2 బాక్సాఫీస్ వద్ద విక్టరీ వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్న చిత్రం ఎంత రాబట్టింది, సంక్రాంతి విన్నర్ ఎవరు తెలుసుకుందామా పదండి. ముందుగా ఈ వీడియో ఎవరిని కూడా కించపరిచే ఉద్దేశంతో చేయలేదు. రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవీ డే 1 అనుకున్నంతగా వసూలైతే రాలేదు. డే 2కి వచ్చేసరికి ఏపీ తెలంగాణలో 8,24,00,000 షేర్ను, ప్రపంచవ్యాప్తంగా 16,19,00,000 షేర్ అయితే వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా డే 2 చూసుకుంటే గేమ్ చేంజర్ 32 కోట్ల గ్రాస్ అయితే రాబట్టుకుంది. 2 డేస్ బాక్సాఫీస్ వద్ద 450 కోట్ల గ్రాస్ టార్గెట్లో 118 కోట్ల గ్రాస్ అయితే వచ్చిందంటే ఇది రామ్ చరణ్ క్రేజ్ కి నిదర్శనం. సినిమాకి టాక్ అయితే బాగా రాలేదు, 30% రికవరీ చేసుకుంది. టార్గెట్ వైజ్ గా గేమ్ చేంజర్ ఫిలిం ఎక్కువ థియేటర్లు రిలీజ్ అయినా సరే టాక్ చాలా బ్యాడ్ గా రావడంతో సినిమా చాలా తక్కువగా వసూలు అయితే రాబట్టుకుంది. మరొక వైపు డాకు మహారాజ్ చిత్రం డే 1 బాలీబాబు కెరీర్లోనే బెస్ట్ నెంబర్ అయితే పెట్టగా డే 2 ఏపీ తెలంగాణలో 9,61,00,000 వరకు షేర్ను, ప్రపంచవ్యాప్తంగా 11,43,00,000 షేర్ అయితే వచ్చింది. 20 కోట్ల వరకు గ్రాస్ను డే 2 బాక్సాఫీస్ వద్ద అందుకోవడం విశేషం. డే 2 బాక్సాఫీస్ వద్ద 20 కోట్ల వరకు గ్రాస్ అంటే మంచి నెంబర్ అని చెప్పాలి. అయితే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 150 కోట్ల గ్రాస్ రాబడితే సరిపోతుంది. 2 డేస్ బాక్సాఫీస్ వద్ద రికవరీ 76 కోట్ల వరకు గ్రాస్ అయితే రికవరీ చేసుకోవడంతో 50% రికవరీ జరిగింది. 2 డేస్లో డాకు మహారాజ్ చిత్రం బాలీబాబు గట్టిగానే హోల్డ్ చేశారని చెప్పాలి. మరొక వైపు సంక్రాంతికి వస్తున్న చిత్రం చివరిగా వచ్చినా సరే తాటా తీసేస్తుంది బాక్సాఫీస్ ధర. డే 1 42 కోట్ల వరకు గ్రాస్ అయితే రాబట్టుకోగా డే 2కి వచ్చేసరికి ప్రపంచవ్యాప్తంగా ఏపీ తెలంగాణలో టికెట్ ముక్క కూడా మేళడం లేదు. 16 కోట్ల వరకు షేర్ అయితే డే 2 బాక్సాఫీస్ ధర అందుకోవడం ఖాయమైంది. హౌస్ఫుల్ బోర్డ్స్ అయితే కన్ఫర్మ్ అవగా ఓవరాల్గా 2 కోట్ల వరకు షేర్ను ఓవర్సీస్లో కర్ణాటకలో సినిమా గట్టిగానే హోల్డ్ చేస్తుంది. అన్ని చోట్ల సినిమా డే 2 హౌస్ఫుల్ బోర్డ్స్ అయితే రిపోర్ట్ చేయడం విశేషం. టికెట్ ముక్క కూడా మిగలడం లేదు. 19 కోట్ల వరకు షేర్ను, 36 కోట్ల వరకు గ్రాస్ అయితే డే 2 కన్ఫర్మ్ చేసుకుంది. సంక్రాంతికి వస్తున్న చిత్రం డే 2 బ్రహ్మాండంగా వసూలైతే అందుకోగా నైట్ షో గ్రోత్ బాగుంది కాబట్టి ఈ లెక్క కొంచెం పెరిగే ఛాన్స్ కూడా ఉందని చెబుతున్నారు. 42 కోట్ల బాక్సాఫీస్ టార్గెట్ తో 75 కోట్ల గ్రాస్ టార్గెట్ తో బరిలోకి అయితే దించారు సంక్రాంతికి వస్తున్న చిత్రాన్ని. 2 డేస్ బాక్సాఫీస్ రికవరీ ఎంత అంటే 78 కోట్ల వరకు గ్రాస్ అయితే వచ్చింది. 43 కోట్ల వరకు షేర్ రాబట్టుకొని ఏకంగా టార్గెట్ ని 2 రోజులు లేపేశారు విక్టరీ వెంకటేష్ సంక్రాంతికి వస్తున్న చిత్రంతో. టార్గెట్ లో 100% రికవరీ సాధించుకోవడమే కాకుండా ఏకంగా 1 కోటి పైన లాభాలు 2 రోజుల్లో సొంతం అవ్వడం విశేషం. సంక్రాంతికి వస్తున్న చిత్రం సంక్రాంతి విన్నర్ గా నిలుస్తుందని చెప్పాలి. బాక్సాఫీస్ 2 రోజుల్లోనే 100% రికవరీ సొంతం చేసుకోవడం అంటే మామూలు మ్యాటర్ అయితే కాదని చెప్పాలి. 3వ రోజు నుంచి ఈ సినిమాకి భారీగా లాభాలైతే రావడం ఖాయమని ట్రేడ్ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. విక్టరీ వెంకటేష్ కెరీర్లోనే భారీ హిట్గా నిలుస్తుంది ఈ సంక్రాంతికి వస్తున్న చిత్రం. 2 రోజుల్లోనే హిట్ అయిపోయింది కూడా. ఈ 3 చిత్రాలు మీకు బాగా నచ్చిన సినిమా ఏంటో కింద కామెంట్ చేసి ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ కూడా చేసేయండి. ఇలాంటి లేటెస్ట్ బాక్స్ ఆఫీస్ అప్డేట్స్ మీ వరకు త్వరగా రావాలంటే తెలుగు సినీ స్టార్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ కూడా చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ప్లీజ్ సపోర్ట్, టేక్ కేర్.